చెందిన 6 నెలల చిన్నారి పునర్విక స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అని అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతోంది. ఈ చిన్నారి ప్రాణాలు నిలవాలంటే 16 కోట్ల విలువైన జొలెన్స్మా ఇంజెక్షన్ అత్యవసరం. 2 ఏళ్ల వయసులోపే ఈ చికిత్స అందించాల్సి ఉండడంతో సమయం మించిపోతోంది. అంత భారాన్ని మొత్తం భరించే శక్తి లేక తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సేవ్ పునర్విక #తో నెటిజన్లు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున విరాళాల సేకరణ చేపట్టారు. మిలాప్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా దాతలు ఇచ్చే ప్రతి రూపాయి ఆ చిన్నారికి పునర్జన్మ ఇస్తుందని ఆశిస్తున్నారు. పాపకి 9 months అంట. ఇప్పుడు కూడా తల స్ట్రైట్ గా పెట్టు. సో నమస్కారం అండి అందరికీ. తన పేరు పునర్విక. వాళ్ళ మమ్మీతో ఉన్నాం మనం. తనకి హెల్త్ సిన్స్ 2 months 4 months నుంచి బాగడం లేదు. ఒకసారి వాళ్ళ మమ్మీతో మాట్లాడదాం, ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏం జరిగిందో? పాప పేరు పునర్విక. పాప 5 months వరకు చాలా హెల్తీగా చాలా బాగుండేది. తినకు అనుకోకుండా ఫీవర్ వచ్చేసరికి మేము కర్నూలుకి వచ్చి హాస్పిటల్లో చెక్ చేయించుకున్నాము. అక్కడ ఎందుకైనా మంచిది ఒక టెస్ట్ చేయించుకుందాం అని అన్నారు. ఆ టెస్ట్లో SME type 1 అని వచ్చింది. అసలు అది మాకు ఏంటిదో కూడా తెలియదు. ఇది వరకు ఎవరు కూడా వినలేదు, మా సైడ్ వాళ్ళు కూడా ఎవరు కూడా చూడలేదు, వినలేదు. కానీ ఇంకా మాకు ఏం చేయాలో కూడా అప్పుడు అర్థం కాలేదు. మేము రైన్బో హాస్పిటల్కి వెళ్ళాము హైదరాబాద్కి. అక్కడ పాపకి మేము మెడిసిన్ తీసుకుంటున్నాము ప్రజెంట్. కానీ పాపకి ఒక ఇంజెక్షన్ ఉందంట. ఆ ఇంజెక్షన్ ఖర్చు వచ్చేసి 16 crores అని చెప్పారు. ఇంకా దానికి మేము షాక్ అయిపోయాము. అసలు అంత అమౌంట్ అంటే మా దగ్గర అసలు కూడా లేదు. కానీ మా ఆయన సెలూన్ షాప్లో పనిచేస్తారు సార్. మాకు రోజువారీ ఖర్చులకి పాపకి ఇదే సరిపోతుంది. ఇంకా మేము జీర్ణించుకోలేకపోతున్నాం సార్. మా పాపను చూసి మాకు ఎలాగైనా ఎవరైనా కానీ ప్రభుత్వం తరపునైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. సో వీడియో అయితే చూసారు కదండి, తన ఎంత బాధపడుతున్నారో వాళ్ళ మదర్ కూడా. సో మీకు ఎంత తోచితే అంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చి దానికి అమౌంట్ పే చేయండి. థ్యాంక్ యూ. కర్నూలుకు చెందిన 6 నెలల చిన్నారి పునర్విక స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతోంది. ఆ చిన్నారి ప్రాణాలు నిలవాలంటే 16 కోట్ల విలువైన జొలెన్స్మా ఇంజెక్షన్ అయితే అత్యవసరం. అయితే దీనికి సంబంధించి అందరూ కూడా ఫండ్స్ ని కలెక్ట్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సేవ్ పునర్విక ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న వినాదం. కర్నూలు జిల్లా వెదుర్కినటువంటి ఒక 8 నెలల చిన్నారి ప్రపంచంలో అత్యంత అరుదైన వింత వ్యాధితో బాధపడుతున్నారు. ఆ చిన్నారికి తనకు ఆరోగ్యానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ కోసం ఇప్పుడు సమాజం నడుము బిగించింది. సమాజంలోని ప్రజా సంఘాలు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, వీరంతా కూడా సేవ్ పునర్విక నినాదంతో ఇప్పుడు చిన్నారిని బతికించాలంటూ కూడా ఏదైతే ఉందో ఇప్పుడు కడప జిల్లాలో సైతం ఇప్పుడు యువత ముందుకు వచ్చారు. ఇప్పుడు మనం కడప కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. కడప కలెక్టరేట్లో కూడా చిన్నారిని సేవ్ చేయాలంటూ కూడా సేవ్ పునర్విక నినాదంతో నిధుల సమీకరణకు నడుం బిగించారు. ఏదైతే ఉందో పాపకు వచ్చిందో స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ, ఇది ప్రపంచంలో అత్యంత అరుదైన
వ్యాధి. ఇప్పటి వరకు భారతదేశంలో ఇలాంటి వ్యాధిని బారిపడ్డ దాఖలాలు తెలియవు. అయితే ఈ వ్యాధికి సంబంధించి కూడా పాపకు చిన్నారికి నయం కావాలంటే దగ్గర 16 నుంచి 17 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం అంటూ కూడా ఏదైతే విద్యార్థి పాప తల్లిదండ్రులు తెలిపారో అది ఆ పాపకు సంబంధించి కూడా బెంగళూరులో ఉన్నటువంటి ఒక ల్యాబ్లో పాపకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు. వాటికి సంబంధించి కూడా నివేదికలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అయితే ఈ పాపకు సేవ్ చిన్నారంటూ కూడా ఇప్పుడు కడప జిల్లా యువత నడిపించే వీటికి సంబంధించి కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఒకరి వల్ల కాదు కానీ సార్, చిన్న పెద్ద అందరూ కలిసికట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ఈ రోజుతో 95వ రోజు అండి ఇది ఫండ్ కలెక్ట్ చేయడం. ప్రతి జిల్లాలో కలెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే కడప జిల్లాలో ఇంకా స్టార్ట్ చేయలేదనే ఉద్దేశంతో మేము స్టూడెంట్స్ తరపు నుంచి కొంచెం ముందరకు వచ్చి మేము 2 డేస్ నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మా లాంటి 4-5 మందితో ఏంటంటే ఇంత ఫండ్ అనేది కలెక్ట్ చేయలేమండి మన కడప తరపు నుండి. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఒక 20 మంది 30 మంది 50 మంది తోడుగా వెళ్ళి ప్రతి దగ్గరికి వెళ్ళామంటే ఫండ్ అనేది చాలా వరకు మనం సాయం చేయగలుగుతాం. అదేవిధంగా మన కడపలో ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారో కలెక్టరేట్లో ఎంప్లాయీస్ కానివ్వండి చాలా మంది ముందరకు వచ్చే ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరి నుంచి కూడా సహాయం కోరుతున్నారు, ఎక్కడ నిధుల సమీకరణకు ఎవరికి అసలు మీరు దీనిపై ఎవరికి ఎలా తెలియజేస్తున్నారు? ఇప్పుడు ఏంటంటే తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు మా నుండి ఇప్పుడు దగ్గర 40,000 వచ్చిందండి ఫండ్ 2 డేస్ నుంచి. ఇంకా పెద్దవాళ్ళు అంటే సీఎం కానివ్వండి, అదేవిధంగా మన ఎవరైతే పెద్ద వాళ్ళు ఉంటారో యాక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ముందరకు వచ్చి సాయం చేస్తే ఈ 16 కోట్లు అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక 5 మంది విద్యార్థులతో మీరు డిగ్రీ చదివే పిల్లలు ఇప్పుడు ఉద్యమాన్ని మీరు స్టార్ట్ చేశారు. సో ఇంకా మిగతా సమాజానికి ఏమని మీరు పిలుపునిస్తారు? సమాజానికి పిలుపు అంటే ఏంది సార్, ఇప్పుడు మనకు మనుషులు అంటేనే మానవత్వం సార్. అది ప్రతి ఒక్కరిలో మానవత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏంటంటే ముందుకు రావాలని అనే ఉద్దేశంతోనే మనం ఇదంతా చేస్తున్నాం సార్. అంటే మొదట మీరు పునర్విక తల్లిదండ్రులతో మీరు కాంటాక్ట్ అయ్యారు, మీకు ఎలాంటి వాళ్ళు సమాచారం ఇచ్చారు, మిమ్మల్ని ఏమని వాళ్ళు సహాయం కోరారు? ఇప్పుడు సహాయం అంటే ఫస్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మనం ఒక్కొక్కటి యూట్యూబ్లో ఫేస్బుక్లో అంతా చూసి తర్వాత నిజమా కాదని తెలుసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాతనే మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది సార్. అంటే మెడికల్ రిపోర్ట్స్ గురించి పాప చిన్నారి తల్లిదండ్రులు మీకు ఏమైనా ఎలాంటి సమాచారం ఇచ్చారు? ఎలాంటి సమాచారం అంటే ఇదే సార్, మీ పాపకి ఏంటంటే పుట్టగానే 3.5 బరువు ఉంది. తర్వాత నిదానంగా పెరుగుతూ ఉన్న తర్వాత పాప ఏంటంటే లేవలేకపోవడము, లేదంటే మెడలు నిలబడడం, లేదంటే ఇట బాగలేదనేసి హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. ఆ పాపకి ఏంటంటే తర్వాత కర్నూలు చూపించిన తర్వాత హైదరాబాద్ అటు వెళ్ళారు, బెంగళూరు అటు వెళ్ళింటే ఈ డిజీజ్ అనేసి చెప్పారు, SMA type 1 అనేసి. SMA type 1 అనేది ఏంటంటే అరుదుగా వస్తుందండి ఆ డిజీజ్ అనేది, ఎవరో కోట్లో ఒక మందికి. అలాంటి ఇంజెక్షన్ వల్ల 16 కోట్లు అవుతుందంటే ప్రతి జిల్లా నుంచి సపోర్ట్ చేస్తుంటే మా కడప జిల్లా నుంచి మేము కూడా ఎంతో కొంత సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పటికీ ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదంటే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎన్ని సంఘాలు ఈ ఉద్యమానికి నడుమిగించారు మీకు తెలిసి? సంఘాలంటే ఏం లేదు సార్, ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉన్నారు. మన ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, అదేవిధంగా యూట్యూబ్లో కానివ్వండి, ఒక బిజినెస్ పర్సన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఏంటంటే ముందుకు వచ్చారు సార్. అరుదైనటువంటి SMA type 1 డిసీజ్తో బాధపడుతున్నారు. ప్రజల నుంచి పూర్తి స్థాయిలో అందరూ సహకరిస్తే ఖచ్చితంగా, ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే ఉందో SMA type 1 ఇంజెక్షన్ సంబంధించి కూడా 16 నుంచి 18 కోట్ల ఖర్చు ఉంది. ఇది అంత ఖరీదు ఇంజెక్షన్ చిన్నారి తల్లిదండ్రులు కొనే అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలో సమాజం నుంచి అందరూ సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా ఆ నిధుల సమీకరణ సాధ్యమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఆ పాపకు అలాంటి ఇంజెక్షన్ అందిస్తే ఖచ్చితంగా పాపకు న్యాయం జరుగుతుంది, పాపకు ఆ డిసీజ్ నయమయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అలాంటి ఇంజెక్షన్ తెప్పించాలంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ తెప్పించాలి. అంత నిధులు వాళ్ళు సమీకరించి అంత ఖర్చు చేసి పాప చిన్నారికి వైద్యం అందించారు. సో ఈ నిమిత్తాలు సమాజం అందరూ కూడా తమకు సహాయ సహకారం అందించాలి, తమతో అందరూ నడుము బిగించాలి. అందరం కలిసికట్టుగా సేవ్ పునర్వికరణానికి మనం కట్టుబడి వాటికి సంబంధించి కూడా తల్లిదండ్రులకు తమకు ఏదైతే వచ్చిందో ఆ నిధులన్నింటినీ కూడా తల్లిదండ్రుల విద్యార్థికి వాళ్ళకి అందిస్తాం. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళకు మద్దతుగా ఉంటాం కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప నుంచి. కర్నూలుకు చెందిన 6 నెలల చిన్నారి పునర్వికాస్ స్పైనల్ మస్కులర్ యాట్రోఫీ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతుంది. అయితే ఆ చిన్నారికి వైద్య ఖర్చులకి సంబంధించి ఒక్క ఇంజెక్షనే దాదాపు 16 కోట్ల అవుతుంది అంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇటు ఆ చిన్నారికి సంబంధించి ఎక్కడికక్కడ ఫండ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఇటు స్కూల్ పిల్లలు కానివచ్చు, అలాగే ఆలయాలలోని ఎక్కడికక్కడ యూత్ ఇటు సోషల్ మీడియాలో కూడా సేవ్ పునర్నిక అంటూ కూడా పోస్టులు చేస్తున్నారు. ఇప్పుడు బిగ్ టీవీ ఎవరైతే చూస్తూ ఉన్నారో స్క్రీన్ మీద మీకు పునర్నికకి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అందరూ డొనేట్ చేస్తూ ఉంటే పునర్నికకి మరొకసారి ఆమెకి పునర్జన్మ ఇచ్చిన వారైతే అవుతారు అని కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు.
ఇక 6 నెలల చిన్నారి పునర్విక స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారికి ఇటు ప్రతి ఒక్కరూ కదం తొక్కుతున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడైతే తల్లిదండ్రులు ఫండ్స్ ని కలెక్ట్ చేయడం మొదలుపెట్టారో, దాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అప్పటి నుంచి ఇటు యువత, అలాగే స్కూల్ పిల్లలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఆ చిన్నారిని సేవ్ చేయడం కోసం 16 కోట్లకి సంబంధించిన ఇంజెక్షన్ కి సంబంధించిన డబ్బు ఏదైతే ఖర్చు అవుతుందో వాటన్నిటిని కూడా సేవ్ బేబీ పునర్విక అంటూ కూడా పోస్టులు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రూపాయి, అంటే భారతదేశంలో చాలా మంది ఉంటారు, సో కేవలం ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేసినా కూడా అది 16 కోట్లకి చేరుతుంది అనే ఒక్క నినాదంతో ప్రతి ఒక్కరు డొనేట్ చేయండి అంటూ కూడా ముందుకు కదులుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇటు సేవ్ పునర్విక అనే పదాలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు చిన్నారిని బతికించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తూ ఉన్నారు. ఇటు పునర్వికకి మరొక జన్మ ఇచ్చినట్లు అవుతాము, పునర్జన్మని ఇచ్చినట్లు అవుతాము అంటూ కూడా చెప్తున్నారు. ఇటు మరొక వైపు పునర్విక తల్లిదండ్రులు కూడా ఒకటే కోరుతూ ఉన్నారు, మా అమ్మాయిని కాపాడండి, మాకు సహకారం అందించండి అంటూ కూడా వాళ్ళు వేడుకుంటూ ఉన్న దృశ్యాలు మనం చూసాం. మాట వినిపిస్తుంది. పాప, చిన్నారి పాప, జస్ట్ 8 months పాపకి SMA type 1 అనే వ్యాధితో బాధపడుతుంది. ఆ పాపకి ఒక ఇంజెక్షన్ చేస్తే 2 years లోపు కూడా అంతా సెట్ అవుతుందని చెప్పి డాక్టర్స్ చెప్పారు. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేటప్పటికి 16 కోట్లు. సో 16 కోట్లు ఆ తల్లిదండ్రులు పెట్టుకోలేని పరిస్థితి కాబట్టి ప్రతి ఊరు, అలానే స్టేట్ లోని ప్రతి ఏరియా నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందరి సపోర్ట్ నిజంగా మానవత్వం లేదు లేదు అన్నారు కదా, మానవత్వం అంటే ఇదే. ఎవరో వస్తారని కాదు, మనలో మనం సహాయం చేసుకోవాలి, మనకి మనం సపోర్ట్ చేసుకోవాలి. నిన్న మేము ఒక వీడియో పెట్టి సపోర్ట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి అని అనగానే చాలా మంది స్టూడెంట్స్ కానీ లేడీస్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ పనులు మార్కుని ఎస్విఆర్ స్టాట్యూ నుంచి మన బ్రిడ్జ్ వరకు, బ్రిడ్జ్ నుండి మళ్ళీ ఎస్విఆర్ స్టాట్యూ వరకు కలెక్ట్ చేశాము. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా రూపాయి దగ్గర నుంచి వేలల్లో కూడా చాలా మంది డొనేట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. చాలా నిజంగా చెప్పలేనంత ఇంత మానవత్వం మనుషుల్లో ఉంది. ఈ రోజు సుందర్ గారు పిలవగానే చాలా మంది సపోర్ట్ చేసి సేవ్ పునర్వికకి ఫండ్ కలెక్షన్ కి వచ్చారు. చాలా మంది కూడా స్టూడెంట్స్ అవనివ్వండి, లేదనుకుంటే పెద్దవాళ్ళు అవనివ్వండి, ఇంక్లూడింగ్ చిన్నపిల్లలతో సహా మాకు సహకరించడానికి ఇక్కడ మన ఎస్విఆర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఇంకా ఇప్పుడున్న చాలా మంది చిన్నపిల్లలు ప్రభుత్వం హెల్ప్ చేయట్లేదా, మీరు వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవట్లేదని చాలా మంది అంటున్నారు. యాక్చువల్లీ ప్రభుత్వానికి తెలుసో తెలీదో మాకైతే తెలీదు, కానీ ఇది ప్రభుత్వం వరకు చేరాలని మా యొక్క చిన్న ప్రయత్నం. మా సుందర్ గారు కానీ, లేదంటే మా వెనకున్న టీం కానీ, మేమందరం వాళ్ళకి ఎలాగైనా తెలియజేయాలనుకుంటున్నాం. చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు. మా యొక్క కష్టాన్ని గుర్తించి సేవ్ పునర్వికకి ఆ పాప కోసం 16 కోట్లు అంటే ఆషామాషి కాదండి. చిన్న చితక మనం రోజుకి చాలా మంది తెలిసి తెలియకుండా చాలా ఖర్చులు చేస్తూ ఉంటాము. అలాంటి ఖర్చుల్లోన మీ వంతు బాధ్యతగా మాకు హెల్ప్ చేస్తారని, ఈ యొక్క చిన్నారి తల్లి ప్రాణాలు నిలబెడతారని ప్రతి ఒక్కరిని మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున చేతులెత్తి నమస్కరించి మేము కోరుతున్నామండి. ఆ పాపకి హెల్ప్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. సేవ్ పునర్విక, సేవ్ పునర్విక.